దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై 80వ కీర్తన మార్చి చదువుకుందాం. కీర్తన 80. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. బెన్యామీను మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజునిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి ఒక దేవ, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కంపెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవ, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకే నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్రపెట్టుదు. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, మా కన్న తండ్రి, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. ఈ విధంగా నాయన మార్చి నెల మొదటి ప్రభు దినం వరకు మమ్మను నీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి క్షమించి ఆరోగ్యం ఇచ్చి పోషించి నాయన నీ మందిరాన్ని నడిపించిన నీ ప్రేమంతటిని బట్టి, నీ మహాకృపా వాత్సల్యత అంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా నాయన, నిన్ను ఆరాధించుటకై నాయన మేము యొక్క 80వ కీర్తనను చదివి ఉంటున్నాము. దీనిని ధ్యానించుటలో మీ కృప, మీ సహాయాన్ని మేము కోరుతుంటున్నాం. దయతో నాయన కనికరించండి, నీ వాక్య ప్రత్యక్షత మాకు దయచేయండి. అల్పుడు, అయోగ్యుడు, అపరాధి నాయన మీ దీనదాసుడు నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించి సహాయం చేయమని నాయన తండ్రి. ప్రభువా, నీవే ప్రతి ఒక్కరిని నాయన నీ వాక్యం చేత సంధించుమని, నిన్ను ఎందుకు ఆరాధించవలనో, ఎలా ఆరాధించవలనో నాయన మీ వాక్య బలము మీరే మాకు దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకుని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కీర్తనల గ్రంథాన్ని వరుసగా చదువుకుంటూ ఆరాధనకై సిద్ధపడతా ఉంటున్నాం కదా. ఈ విధముగా కీర్తన గ్రంథాన్ని ఆరాధన వర్తమానానికై చదువుకోవటము, ధ్యానించటం అనేది లేకపోతే చాలా కీర్తనలు ఆరాధన కీర్తనలు కాదు. కీర్తన గ్రంథంలోని చాలా కీర్తనలు ప్రార్థన కీర్తనలుగా ఉంటున్నాయి కదా. మనము పోయిన వారం చదివిన 79వ కీర్తన, ఈరోజు చదివిన 80వ కీర్తన కూడా ప్రార్థనా కీర్తన. సో ఈ విధంగా ఈ కీర్తనలు చదువుతూ ప్రార్థన కీర్తనలో నుంచి ఆరాధన కోసం మనము ఆ పరిగ ఏరుకోవటం అనేది కొంచెము కష్టకరమైన విషయమే. కానీ మనము ఎందుకు ఈ విధంగా కీర్తనల గ్రంథాన్ని వరుసగా ధ్యానించున్నామంటే, దేవుని వాక్యములో
ప్రతి మాట వెనుక దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది కదా. ప్రతి వచనం వెనుక, అది ప్రార్థన అయినా చరిత్ర అయినా, దేవుడు ఎంత గొప్పవాడో అన్న విషయము ప్రతి వచనములో ఇమిడి ఉంటుంది కదా. అంత మాత్రమే కాకుండా మనం ఈ విధంగా కీర్తన గ్రంథాన్ని వరుసగా ధ్యానించున్నప్పుడు మనము ఒక పుస్తకాన్ని ధ్యానించిన వాళ్ళం అవుతాం. ఒక పుస్తకం యొక్క ఆ యొక్క ధ్యానమంతా మనకు తెలుస్తుంది కదా. అందును బట్టి మనము ఈ యొక్క కీర్తనను వరుసగా చదివి ధ్యానిస్తూ ఉంటున్నాం. సో ముందుగానే చెప్పినట్లుగా ఇది ప్రార్థనా కీర్తన. అంత మాత్రమే కాకుండా 79, 80 కీర్తనలు యుద్ధములో ఓడిపోతున్న సమయంలో వ్రాయబడిన కీర్తనలు. నేను మీకు పోయిన వారమే చెప్పాను కదా, యెరూషలేమును క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో నెబుకద్నెజర్ అనే బబులోను రాజు వచ్చి దండెత్తి యెరూషలేము పట్టణాన్ని, మందిరాన్ని, ఆ పురం అంతటిని నాశనం చేసినప్పుడు వ్రాయబడిన కీర్తన అని 79వ కీర్తన గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. గుర్తున్నదండి ఎవరికైనా? వెరీ గుడ్. సో ఈ 80వ కీర్తన కూడా సేమ్ నేపథ్యంలో వ్రాయబడ్డది. ఇంకా బైబిల్ పండితులు ఏమంటారంటే 79వ కీర్తన ఏమో యూదా రాజ్యము చెరలోకి పోయినప్పుడు వ్రాయబడిన కీర్తన అంటారు. అందుకే మనము యెరూషలేము యెరూషలేము అని చూస్తాం. యెరూషలేము పట్టణము యూదా రాజ్యంలో ఉంటుంది, అంటే దక్షిణ రాజ్యములో కదా కదా. కానీ ఈ 80వ కీర్తన నార్థన్ కింగ్డమ్, అంటే ఇశ్రాయేలు రాజ్యం, అంటే 10 గోత్రాలు కొనిపోబడినప్పుడు చెరలోకి వెళ్ళినప్పుడు వ్రాయబడిన కీర్తన అంటారు కదా. మనం చరిత్రను గమనిస్తే క్రీస్తు పూర్వము 722వ సంవత్సరం, అంటే బబులోను చెర, యూదా బబులోను చెరలోకి పోకముందే 150 సంవత్సరాలకు ముందే ఇశ్రాయేలీల 10 గోత్రాలు చెరలోకి పోయాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలు 10 గోత్రాలు చెరలోకి పోయినాక అవి మరలా తిరిగి సమకూర్చబడినట్లు చరిత్రలో ఏమి లేవు దాఖలాలు. కేవలము బబులోను చెర 70 సంవత్సరాల తర్వాత మాత్రమే యూదులు తిరిగి వచ్చి సెటిల్ అవుతారు మరలా. కానీ ఈ ఇశ్రాయేలు 10 గోత్రాలు ఆ విధంగా చెదిరిపోతాయి, కనుమరుగైపోతాయి కదా. చూడండి, నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము చివరి వచనము 26వ వచనములో అక్కడ వ్రాయబడిన గొప్ప సత్యం ఏంటిదంటే, కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హులాహునకును, హోబోరునకును, హోరాకును, గోజాను నది ప్రాంతములకు వారిని కొనిపోయాను అని చూస్తూ ఉంటాం. కాబట్టి 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం, 17వ అధ్యాయం, ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు రాజ్యం, ఆ 10 గోత్రాల వారు అష్షూరి రాజైన టిగ్లత్ పైలేజర్ క్రీస్తుపూర్వం 722వ సంవత్సరంలో వచ్చి తీసుకొని పోతారు కదా. ఇంగ్లీష్లో టిగ్లత్ పైలేజర్ అంటారు కదా, తెలుగులో అది కొంచెం తర్జుమా చేయబడ్డది. సో నేను మీకు ఏమి జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డల్లో తప్పు చేసినప్పుడు కొన్ని పర్మనెంట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దేవుని బిడ్డలు కానీ ఎవరైనా తప్పు చేసినా, పాపం చేసినా, అవిధేయత చూపించినా కానీ కొన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయి, శాశ్వత పరిణామాలు ఉంటాయి, ఫలితాలు అనేవి శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి మనము అవిధేయత చూపించడానికి, తప్పు చేయటానికి, పాపం చేయటానికి మనం చాలా భయపడాలి అంటున్నారా. సో ఈ ఇశ్రాయేలు గోత్రాల వారు, 10 గోత్రాల వారు పాపం చేస్తూ వచ్చారు. దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు, వాళ్ళు మరలా కట్టబడలేదు. కానీ ఆ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, ఆసాపు, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపురం. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము అంటారు. సో ఈ విధంగా టిగ్లత్ పైలేజర్ వచ్చి
ఇశ్రాయేలు 10 గోత్రాలను నాశనం చేసినప్పుడు, ఆ నార్థన్ కింగ్డమ్ని నాశనం చేసినప్పుడు ఆ ఎఫ్రాయిముగా వాళ్ళు పిలువబడతారు. సదర్న్ కింగ్డమ్ ఏవైతే 2 గోత్రాలు ఉన్నాయో వాటిని యూదా అంటారు. యూదా గోత్రము, బెన్యామీన్ గోత్రమైన వాళ్ళని యూదా అంటారు. 10 గోత్రాలు ఉన్నా పైన ఉన్న దాన్ని ఎఫ్రాయిం అంటారు. ఇక్కడ ఎఫ్రాయిము తండ్రి యోసేపు కాబట్టి యోసేపు అని పిలుస్తున్నాడు. మీరు ఎవరు రాసుకోవటం లేదు. నేను చెప్పిన సంవత్సరం కానీ, రాజుల పేర్లు కానీ, రెఫరెన్సులు కానీ. ఉత్తర రాజ్యానికి ఉన్న పేర్లు ఏమిటి చెప్పండి? ఏమంటారు ఉత్తర రాజ్యాన్ని? ఇస్రాయేల్ అంటారు. ఇంకేమంటారు? ఎఫ్రాయిం అంటారు. ఇంకేమంటారు? 10 గోత్రాలు అంటారు. సో ఈ కీర్తనలో ఇస్రాయేలు రాజ్యాన్ని యోసేపు అంటున్నాడు. మొదటి వచనంలో ఇస్రాయేలునకు కాపరి చెవియొగ్గు, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు బైబిల్ గ్రంథం అంతటిలో కాపరిగా పిలువబడ్డాడు. ఆయన గొర్రెల కాపరి. మనము ఆయన గొర్రెలము అని 100వ కీర్తనలో మనం చూస్తాం కదా. మనము ఆయన మేపడి గొర్రెలము. యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా కూడా నేనే గొర్రెల కాపరిని అని ఒక గొప్ప ప్రసంగాన్ని యేసు ప్రభు గొప్ప సందేశాన్ని ఇస్తాడు కదా. యేసయ్య తనను తాను గొర్రెల కాపరితో పోల్చుకున్నాడు. తన యొక్క శిష్యులను, తన యొక్క భక్తులను, తనను వెంబడించే వారిని గొర్రెలతో పోల్చాడు. ఎందుకు అంటే గొర్రెల కాపరి యొక్క సంబంధము చరిత్రలో లేకపోతే బైబిల్లో చాలా గొప్పది. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు దేశం యొక్క సంస్కృతిలో గొర్రెల కాపరి అనేది చాలా చాలా గొప్ప రిలేషన్షిప్. అది గొర్రెలే ఒక మనిషికి ఆస్తిగా ఉంటాయి. ఆ రోజుల్లో బంగారము, డబ్బులు, బ్యాంకు బ్యాలెన్స్, బ్యాంకులు ఏమి లేవు. వాళ్ళకున్న ఆస్తి అంతా ఏంటంటే ఏం చెప్తారు వాళ్ళు? మాకు ఇన్ని గొర్రెలు ఉన్నాయి. దావీదు కూడా మనం అదే చూస్తాం. దావీదు గొర్రెలు కాచుకునేవాడు. తన యొక్క గొర్రెలు ఎంతగా ప్రేమించాడంటే సింహం వస్తే ఏం చేశాడు? సింహాన్ని చంపేశాడు. ఎలుగుబంటి వస్తే ఏం చేశాడు? ఎలుగుబంటి. ఎందుకంటే అదే ఆస్తి కదా. ఆ రోజుల్లో చాలా దేశాల్లో ఇదే విషయాలు మనం చూస్తాం కదా. మొదటి సమయాలు 15వ అధ్యాయంలో సౌలు అమాలేకి రాజుని ఓడించి పశువులన్నీ తీసుకొని వస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఆస్తినంతా తెచ్చాడని అర్థం. వింటున్నారా? సో యేసయ్య ఆ ఇశ్రాయేలు బిడ్డలకు బోధిస్తూ, ఇశ్రాయేలు యొక్క సంస్కృతి, వాళ్ళ కల్చర్, వాళ్ళ ప్రధాన వృత్తి ఏంటంటే గొర్రెలు కాచుకోవటం. సో యేసయ్య తనను తాను ఏ విధంగా పోల్చుకున్నాడంటే తను మంచి కాపరిగా పోల్చుకున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాడంటే నేనే గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడని చెప్పాడు. కానీ జీతగాడు ఏం చేస్తాడంటే ప్రాణం పెట్టడు. దొంగ దోచుకోవటానికి వస్తాడంట, నాశనం చేయడానికి వస్తాడంట కదా. తను దొంగలాగా కాదు, జీతగాడిలాగా కాదు, కానీ నేను మంచి గొర్రెల కాపరిని అన్నాడు. సో బైబిల్ గ్రంథం అంతటిలో ఇదే విషయాన్ని చూస్తాం. ఆయన మంచి కాపరిగా చూస్తాం. పేతురు పత్రికలో అయితే ఆయన ప్రధాన కాపరి అంటాడు, ఆత్మల కాపరి అంటాడు పేతురు పత్రికలో. హెబ్రీ పత్రికలో అయితే గొప్ప కాపరి అంటాడు. కాబట్టి నువ్వు ఈ మాటలతో ఈరోజు ప్రభువుని ఆరాధించాలి. ఆయన ఎట్లాంటి కాపరి చెప్పండి? నేను 4 విషయాలు చెప్పాను. ఆయన మంచి కాపరి. ఏం కాపరి చెప్పండి? ఆయన మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. హెబ్రీ 13:20 గొప్ప కాపరి అన్న మాటలు చూస్తాం మనం. తర్వాత మొదటి పేతురు 2:25లో ఆత్మల కాపరి అని చూస్తాం. మొదటి పేతురు 2:25. తర్వాత మొదటి పేతురు 5:4లో ప్రధాన కాపరి అని మనం చూస్తాం. సో ఇటువంటి గొప్ప కాపరి మన యేసయ్య. ఈరోజు నువ్వు ప్రభువుని ఈ మాటల ద్వారా ఆరాధించు. ఆయన ప్రధాన కాపరి. ఎందుకంటే సేవకులు కూడా, పాస్టర్స్ కూడా కాపరులతో పోల్చబడ్డారు. అందుకే ఆయన ఏమంటాడంటే మేమందరము మామూలు కాపరులము కానీ సేవకులంతా మామూలు కాపరులు కానీ యేసయ్య ఎవరు చెప్పండి? ప్రధాన కాపరి. ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే ఆత్మని కాల్చేవాడు. కాబట్టి గొర్రెలను ఆయన సృష్టించాడు, మేపుతున్నాడు, పోషిస్తున్నాడు, వాటి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. సో రెండవ మాట మనం మొదటి వచనంలో ఏం చూస్తామంటే ఆయన కెరూబుల మీద ఆసీనుడైన వాడట. మనము
ఆ యొక్క మందస్సాన్ని గమనిస్తే ప్రత్యక్ష గుడారంలో మందస్సం ఉంటుంది, మందస్సం మీద కెరూబులు ఉంటాయి. సో మందస్సము, ఈ కెరూబులు దేవుని యొక్క సన్నిధికి గుర్తు, మందిరములో ఆయన సన్నిధికి గుర్తు. నీవు ప్రార్థించినప్పుడు నీ యొక్క ప్రార్థన ధూపము ఏ విధంగా ఆ పైకి వెళ్తుందో నీ ప్రార్థనలు పైకి వెళ్తాయని కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే హెబ్రీ గ్రంథకర్త, మనము ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుకోవాలంటాడు, సమయోచితమైన సహాయము కొరకు అంటాడు హెబ్రీ 4 చివరిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కెరూబుల మీద ఆసీనుడైన వాడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సన్నిధి, ఆయన ప్రార్థన వినే దేవుడు అన్న సత్యాలను బట్టి మనము ప్రభువుని ఆరాధించాం కదా. ఈరోజు మన యేసయ్య మంచి కాపరిగా మనల్ని రక్షించాడు. మనమందరము పాపులముగా ఉన్నప్పుడు, మనమందరము గొర్రెల వలె తప్పిపోయినప్పుడు ఆయన మనల్ని వెదికి రక్షించాడు. హల్లెలూయా. ఆయన తప్పిపోయిన నిన్ను వదిలిపెట్టలేదు. ఆయన 99 గొర్రెలను పక్కన పెట్టి నీకోసం వెతుక్కుంటూ వచ్చాడు. నీకోసం వెతుక్కుంటూ వచ్చి నిన్ను ఆయన రక్షించాడు. నీకోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. యెషయా 53వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతాం. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగాడట. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతాం. ప్రతి వాడట తనకిష్టమైన త్రోవకు పోయిండు. ఎందుకు రాడు పోతున్నావు అంటే నా ఇష్టం అంటున్నాడు. వాడికి లెక్కపత్రం లేదు, వాడికి ఒక కాపర్ అవసరం లేదు, వాడికి ఒక రాజు అవసరం లేదు, వాడికి ఒక అకౌంటబిలిటీ లేదు. తనకిష్టమైన త్రోవ, నా మీద ఎవ్వడు లేడన్నట్టు ఆ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అంతా వదిలిపెట్టి దూరదేశానికి పోయి తినటం, తాగటం, వ్యభిచారంలో డబ్బులంతా ఖర్చు పెట్టిండో, ఆ విధంగా మనం కూడా ఏం చేస్తామంటే చెప్పండి, మనకిష్టమైన త్రోవకు తొలగి. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాడు. ఎవరి దోషం చెప్పండి? మన అందరి దోషమును ఆయన తీసి ఏం చేశాడు? యేసయ్య మీద మోపాడు. లేవికాండం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి. మోపటం అంటే ఏందో అక్కడ వ్రాయబడి ఉంటుంది. వాళ్ళు చేతులు పెట్టి ఏమంటారంటే, మా పాపాన్ని ఈ పశువు మీద మోపుతున్నామంట. లిటరల్గా అర్థం చెప్పాలంటే, నీ యొక్క పాప భారం నీ నెత్తి మీద ఉంటే దాన్ని తీసి యెహోవా దేవుడు ఏం చేసిండంటే యేసయ్య మీద పెట్టిండు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటారంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయి యేసయ్య నీ పాపాలని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, ఆయన జగత్తుత్పత్తి నుంచి వధించబడిన దేవుని గొర్రెపిల్ల అంటాడు. సో గొర్రెల కాపరి నీ కోసం గొర్రెగా మార్చబడ్డాడు, నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను రక్షించాడు, నీ దోషాన్ని తీసివేశాడు, ఆయన పరిశుద్ధతను నీకు ఇచ్చాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నా పాపాన్ని తీసివేసిండు, నా పాపాన్ని తీసివేసిండు అంటాం. సూపర్, కానీ అది సగమే, అది 50%. ఆయన పాపాన్ని తీసివేయడం మాత్రమే కాకుండా ఆయన ఏం చేసిన, ఆయన నీతిని మనకిచ్చి కదా. నేను ఎప్పుడు ఒక కథ చెప్తాను. 2 కవల సహోదరులు ఉంటారు, అన్నల తమ్ముళ్ళు. తమ్ముడు దుర్మార్గుడు, దేవునికి నమ్మడు, పేకాట, తాగుడు, వ్యభిచారం అన్నీ చేస్తూ ఉంటాడు. వాళ్ళు కవల సహోదరులు, ఒకేలాగుంటారు వాళ్ళు. కానీ అన్న భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, చర్చికి వెళ్ళేవాడు. తమ్ముడు ఆ విధంగా పేకాట ఆడుతూ ఆడుతూ తాగి గొడవ అయ్యి ఒకని పొడుస్తాడు, చంపేస్తాడు కదా. ఆ రక్తం అంతా వాని చొక్కా మీద పడుతుంది పొడిచినప్పుడు. వెంటనే ఆ పోలీసు వాళ్ళు, ఆ స్నేహితులు వీని చంపాలని వస్తూ ఉంటే ఆ తమ్ముడు ఏం చేస్తారంటే ఉరుక్కుంటూ వచ్చి తలుపు కొడతాడు. అన్న తలుపు తీస్తాడు. అన్న మంచి తెల్ల చొక్కా వేసుకొని ఉంటాడు. ఏందిరా, ఏమైందిరా అంటే, అన్న నేను ఒకరిని చంపేసిన, నన్ను వాళ్ళు ఇప్పుడు చంపేస్తున్నారు. ఏ విధంగా అయినా నేను చచ్చిపోతున్నా అన్నప్పుడు ఆ అన్న ఏమంటాడంటే తలుపు తీసి,
నీ చొక్కా నాకీరా, నా చొక్కా నువ్వు వేసుకో, ఇక నుంచైనా నువ్వు మారు, నేను నా జీవితాన్ని నీకు వదిలిపెట్టబోతున్నాను, ఇక నుంచి నీవు అన్నగా బతుకు, పరిశుద్ధుడుగా బతుకు, చర్చికి వెళ్ళు, దేవుని నమ్ముకో అని చెప్పిన. ఏం చేస్తా, వద్దన్నా నేను చచ్చిపోవాలన్నా కానీ ఆ అన్న ఏం చేస్తుంటే బలవంతంగా ఆ రక్తం చొక్కా తీసుకుంటాడు, ఆ తెల్ల చొక్కా తమ్ముడికిచ్చి పోలీసులకు లొంగిపోతాడు. ఆ విధంగా ఉరిశిక్ష మీదకి పోయి ప్రాణం అర్పిస్తాడు. సో యేసయ్య ఏం చేశాడంటే, ఆయన నీ కోసం 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు. అవునా కదా? గుడ్ ఫ్రైడే, ఈస్టర్ శిలువ కార్యమే కాదు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి. ఆయన 33.5 సంవత్సరాల్లో నీ కోసం పరిశుద్ధంగా జీవించాడు, నీతిగా బతికాడు, ఏ పాపం చేయలేదు. సో అటువంటి జీవితాన్ని ఆయన నీకు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నీ పాపాన్ని తీసుకొని తాను 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడే, ఆ జీవితాన్ని ఏమంటున్నాడే నువ్వు తీసుకో అంటున్నాడు. నీ పాపపు వస్త్రాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన రక్షణ వస్త్రాన్ని నీకు ఇచ్చాడు, నీతి వస్త్రాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మంచి కాపరి ఏం చేశాడు, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు. మన అందరి దోషాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టం కదా. సో ఈ విధంగా వాళ్ళు తిగ్లత్ పైలేసర్ వచ్చి వాళ్ళని తీసుకొని పోయినప్పుడు, వాళ్ళు ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఈ ప్రార్థన చేస్తూ ఉంటారు. చూడండి 5వ వచనం, కన్నీళ్ళు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు, మా పొరుగు వారికి మేము కలహ కారణముగా ఉన్నాం, ఇష్టం వచ్చినట్లు శత్రువులు మమ్మను అపహాస్యం చేస్తున్నాం, సైన్యములకు అధిపత్యకు దేవా చెరలో నుంచి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశం అని చెప్పి 8వ వచనం నుంచి ఏమంటున్నాడు చూడండి, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చావట, అన్యజనులను వెళ్ళగొట్టి ఆయన ఏం చేశాడు, దాన్ని నాటాడు. ఇశ్రాయేలు దేశము బైబుల్లో ద్రాక్షావళితో కూడా పోల్చబడ్డది, చాలా వాక్య భాగాలు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆసాపు దేవుడు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ఆ ద్రాక్షావళిని తెచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశంలో నాటాడు. అది నాటడానికి ఆయన ఏం చేశాడంటే, ఆ కానానీయులందరినీ వెళ్ళగొట్టాడు. వాళ్ళు తవ్వని బావులు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు కట్టని ఇండ్లు ఇచ్చాడు, నాటని పొలాలు ఇచ్చాడు. ఆ విధంగా వాళ్ళని ఒక మంచి పాలు తేనెలు ప్రవహించు దేశంలో వాళ్ళని నేటావు. చూడు 8వ వచనం చూడండి, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను అంటున్నాడు కదా. దావీదు సౌలు రాజు తర్వాత దావీదు రాజు అయినప్పుడు దావీదు అనేక యుద్ధాలు చేస్తాడు, యుద్ధాలు చేసి గొప్ప భూభాగాన్ని ఆక్రమించుకుంటాడు. దావీదు తర్వాత సొలొమోను వచ్చి, సొలొమోను తన బలము వలన జ్ఞానం వలన చాలా గొప్ప భూభాగం సంపాదిస్తారు. 1 రాజులు 4వ అధ్యాయము 21వ వచనంలో సొలొమోను పరిపాలన గురించి వ్రాస్తూ ఏమంటాడంటే, యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశం అంతటి మీదను సొలొమోను ప్రభుత్వం చేశాడట. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయొచ్చు వచ్చారు. అందుకే ఏమంటున్నాడంటే, దాని తీగలట సముద్రం వరకు వ్యాపించినాయట, త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచి వేశారు, దాని చుట్టూన్న కంచెలు పాడైపోయినాయి అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఆ ద్రాక్షవల్లి అనేకులు ఈ అశ్షూరీలు వచ్చి ఏం చేశారు, పాడు చేస్తున్నారు. 13వ వచనం చూడండి, అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయచ్చు. సో దేవుడు శత్రువులను అడవి పందితో పోలుస్తున్నాడు. నాకే చూడండి ఒకసారి కదా, నేను పోయిన వారం కూడా చెప్పాను, సోషల్ మీడియాలో క్రైస్తవులు ఎక్కువగా గొర్రెలు గొర్రెలు అంటాడు. వాడెవడు మనల్ని గొర్రె అనటానికి కదా, మనం ఎవరి గొర్రెలము, యేసయ్య గొర్రెలు.
వాడు మనల్ని గొర్రె అంటే మనం వాడిని ఏమనొచ్చు? ఇప్పుడు అడవి పంది అనొచ్చు కదా. ఎందుకంటే ఏ బైబుల్ అయితే మనల్ని గొర్రెలుగా అన్నదో ఆ బైబులే అన్యుల్ని, దాడి చేసే వాళ్ళని, శత్రువులను హింసించే వాళ్ళని ఏమంటుంది? అడవి పంది అంటుంది. యేసయ్య హేరోదుని ఏమన్నాడో తెలుసా? ఆ కుక్కకు పోయి ఈ విధంగా చెప్పుడు అన్న. సో అడవి పంది అని పిలిపించుకోవడం మంచిదా, గొర్రెలను పిలిపించుకోవడం మంచిదా? మనం యేసయ్య గొర్రెలు. ఎవడు పడితే వాడు మనల్ని గొర్రె అంటానికి వీల్లేదు. యేసయ్య గొర్రెలం మనం. ఎవడన్నా మిమ్మల్ని మీరు గొర్రె అంటే మీరు అనొచ్చు. బైబుల్లో వేరే వాళ్ళని ఏమన్నది? అడవి పంది. సో ఆ విధంగా అన్నారు కదా. 14 వచ్చిన సైన్యములకు అధిపత్యకు దేవా, ఆకాశములో నుండి మరలా చూడు, ఈ ద్రాక్షావళిని దృష్టించు, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరుచుకున్న కొమ్మను కాయు, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది, నీ కోప దృష్టి వలన జనులు నశించు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య స్పష్టంగా ఏమంటాడో తెలుసా? ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఏ తీగ అయితే ఫలించదో ఆ తీగను ఆయన ఏం చేస్తాడట? నరికి పారవేస్తాడు, అగ్నిలో కాల్చివేస్తాడు. ఇక్కడ ఆసాపు ఒప్పుకుంటున్నాడు, మమ్మల్ని నువ్వు కాల్చివేస్తున్నావు, మేము ఫలాలు ఫలించలేదు కదా. నేను ముందే చెప్తూ వచ్చా, మనము చేసే ప్రతి తప్పుకి ఒక లెక్క ఉంటుంది. కొన్ని తప్పులకి, కొన్ని పాపాలకు శాశ్వతమైన దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు? తీసి పారవేస్తాడు, కాల్చివేస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో కూడా ఈ ద్రాక్షవల్లి గురించి గొప్ప కీర్తన ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం. నా ప్రియుని గుర్చి పాడుదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గుర్చి పాడుదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండదు. కనాను దేశములో, ఐగుప్తు దేశం నుంచి తెచ్చి ఆయన నాటాడు. ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలో కాచు. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణం. నాకే చూడాలి, ఆయన మంచి భూమిలో నాటిండట, రాళ్ళు ఏరిండట, చుట్టూ బుర్జు కట్టించిండట, వాచ్మెన్ పెట్టిండట. ఆయన చేయాల్సిందంతా చేసిండు. ఇప్పుడు అందరిని అడుగుతున్నాడు, ఇంతకంటే ఎవరు ఎక్కువ చేస్తారు? ఇంత చేసినా అది కారు ద్రాక్షలు కాస్తాం, చేదు ద్రాక్షలు కాస్తాం. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు? తీసి నరికి పడేసి తర్వాత అది ఎండిపోయినాక అగ్నితో కాల్చివేస్తాడు. కాబట్టి ఈ 81వ కీర్తనలో అదే సత్యాన్ని అంటున్నాడు. 17వ వచనం, నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొర్రపెట్టుదు. యెహోవా సైన్యములకు అధిపతిగా దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయు. చాలా చాలా బాధాకరమైన కీర్తన ఇది. ఆయన మాత్రమే రక్షణ దయచేవాడు. నేను మీకు పదే పదే చెప్తున్నాను, ఎంత తీర్పులోనికి పోయినా, ఎంత ఉగ్రతలోనికి పోయినా, ఎంత శిక్షలోకి పోయినా నీవు దేవుని కృపను మర్చిపోకూడదు. సౌలుకు దావీదుకున్న ఒక ప్రాముఖ్యమైన తేడా చెప్పనా నేను? దేవుని శిక్ష వచ్చినప్పుడు సౌలు దేవుని మర్చిపోతాడు, దేవుని వదిలేస్తాడు. కానీ దావీదు దేవుని శిక్ష వచ్చినా కానీ దేవుని పట్టుకునే ఉంటాడు. సో ఈ కీర్తన గ్రంథం మనకేం నేర్పిస్తూ ఉందంటే, ఎంత దేవుని శిక్ష వచ్చినా, ఎంత దేవుని ఉగ్రత వచ్చినా కానీ దేవుని చెంగును మనము వదిలిపెట్టదు. ఎందుకంటే ఆయన మనల్ని పడగొట్టినా, శిక్షించినా ఆయన మనల్ని మళ్ళా ఆయన లేపుతాడు.
ఆయన మరలా మనల్ని ఆయనే కట్టేవాడు, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. సో ఈ కీర్తనకారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ ముఖం మా మీద ప్రకాశించు, నువ్వు మరలా మమ్మను రక్షించు, మరలా మమ్మను బ్రతికించు అని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మన ప్రేమ గల దేవుని ఈరోజు మనము ఆరాధన చేద్దాం కదా. సో ఈరోజు నేను చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ కోసము ఎంత త్యాగం చేశాడో జ్ఞాపకం చేసుకోండి. నీ పాపాలను ఆయన తన మీద వేసుకున్నాడు. గొప్ప కాపరిగా, మంచి కాపరిగా, ఆత్మల కాపరిగా, ప్రధాన కాపరిగా, కెరూబుల మీద ఆసీనుడైన వాడిగా ఆయన ఈరోజు నీకు కనబడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యపు సత్యాలను బట్టి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. రండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.